అది ఊరికో టైపింగ్ చేయించి కింద సిగ్నేచర్ చేయించి మేము అడుగుతుంటే కూడా రీసెంట్ ఏ ఓబాయిపల్లి అచింత్రపల్లి గ్రామం నుంచి వచ్చాం మేము. మా బాబాయ్ ఏం చేశాడంటే మా డాడీని బెదిరించేసి మా భూమి అంతా సంతకం పెట్టి చేసుకున్నాడు అనమాట. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ మాకేం న్యాయం జరగలేదు. ఎంఆర్ఓ ఆఫీసర్ ఏమంటుందంటే ఆ గంగులయ్యకి కూడా హక్కు ఉంది, రైట్స్ ఉన్నాయి అని అంటుంది. మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నా కానీ ఆయన మామూలుగా డూ పేపర్స్ ఉన్నా కానీ ఆయనకు రైట్స్ ఉన్నాయి అంటుంది. ఎస్ఐ సార్, సిఐ సార్ ఊరికి పిలుస్తున్నారు కానీ అతని వైపే మాట్లాడుతున్నారు. మాకేం న్యాయం జరగట్లేదు. ఆయన 3 years నుంచి ఐపీ పెట్టుకున్నాడు కానీ భూమి ఎట్లా ఎక్కింది? 2 years బ్యాక్ ఎక్కింది. ఆయనకి ఐపీ పెట్టుకున్నాడికి భూమి ఎట్లా వస్తుంది? ఆయన వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలే, మైనర్ ఉన్న వాళ్ళకి భూమి ఎట్లా ఎక్కుతుంది? ఇంక ఫార్జరీ చేసి సంతకం పెట్టించుకున్నాడు. వాళ్ళ ఆవిడ పేరు మీదకి, వాళ్ళ కొడుకుల పేరు మీదకి ఎక్కించేసుకున్నాడు. ఆయన బెదిరించేసి చేసేసారు. ఊరిక మా మీద కేసు పెట్టేసి ఊరిక స్టేషన్కి తిప్పించుకుంటున్నారు. వాళ్ళు ఊరిక రండి అని స్టేషన్కి ఊరిక పిలిపించుకుంటున్నారు కానీ ఎస్ఐసార్, సిఐసార్ ఏం చేయలేదు మాకు. మేమైతే అందరం 4 ఆడపిల్లలు, మాకు అందరు ఆడపిల్లలే, మేము ఆడపిల్లలమే అన్న. మేమైతే ఇక్కడే ఏదైనా తాగి చచ్చిపోతాం. ఆయన ఇంటి ముందు అయినా చచ్చిపోతాం, లేకపోతే న్యాయం జరగని దగ్గర మండల ఆఫీస్ దగ్గర చచ్చిపోవాలనుకున్నాం అన్న. ఇంతే మేము చేసేది. ఇంకా మేము ఏం చేయలేదు. మా అమ్మకి బైపాస్ సర్జరీ అయింది. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా వాళ్ళు లేకపోతే మేమేం చేస్తామన్నా? మాకు న్యాయం జరగదు. గంగులయ్య అతని పేరు. ఆయనకు పెట్రోల్ బంక్ ఉంది, ఐపీ పెట్టుకున్నాడు. అయినా కానీ భూములు ఎట్లా వస్తున్నాయి మాకు తెలియట్లేదు.